రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఆయన కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చీకట్లోకి నెట్టారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి తన నానమ్మ దేశానికి చేసిన ద్రోహం గుర్తులేదా అని ప్రశ్నించారు. the largest democratic country in the world. భారతదేశం అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికే ప్రపంచంలో మాతృమూర్తి. అటువంటి ప్రజాస్వామ్యం మచ్చ తెచ్చి చరిత్రలో మరి చీకటి అధ్యాయంగా ఇవాళ ఇందిరాగాంధీ గారు మన దేశానికి ఏ రకంగా మచ్చ తెచ్చారు. ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశాన్ని అధికారం కోసం కేవలం కుర్చీ కాపాడుకోవడం కోసము రాజ్యాంగాన్ని విలువలను అన్నీ కూడా కాలేదు. ఇవాళ మంచిగా మనం చూసాం. ఇవాళ ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక అవినీతిమయమైందని ఆనాడు రాజనారాయణ గారు కోర్టులో ఆ ఎన్నిక ఎలక్షన్ పిటిషన్ వేస్తే అలహాబాద్ చాలా స్పష్టంగా అక్రమాలకు పాల్పడ్డది, అవినీతికి పాల్పడ్డది. ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదు. 6 సంవత్సరాల వరకు మరి పోటీకి అనర్హులని ప్రకటించడంతో గాంధీ గారు అధికారాన్ని అనుభవించి ఏ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఆ పార్టీకే ఒకవైపు అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, నిరంకుశత్వం పట్టి పీడిస్తూ ఉంటే యువతలో అశాంతి, ఏ రకంగా ఉద్యమానికి ఆ రోజు గాంధీ పలికితే ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి ఆజ్యం కోసం అంటే కోర్టులు అమరావతిలో